హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఈరోజు మల్టిపుల్ స్ట్రాటజీస్ని యూజ్ చేస్తూ అంటే మల్టిపుల్ కాన్సెప్ట్స్ని యూజ్ చేస్తూ ఏ విధంగా ట్రేడ్ చేయాలి, అలాగే ఎఫ్విజి మరియు మార్కెట్ యొక్క మైనర్ అండ్ మేజర్ టార్గెట్స్ని చూస్తూ, అలాగే పర్సనల్ స్ట్రాటజీని అలాగే మిక్స్ చేస్తూ అంటే కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అని కాకుండా మల్టిపుల్ స్ట్రాటజీస్ని పర్టికులర్గా వన్ టైంలో ఏ విధంగా ట్రేడ్ చేయాలి? సో, ఒక హై ప్రాఫిటబుల్ సెటప్‌ని ఏ విధంగా ట్రేడ్ చేయాలి అని జెప్పేసి నేను ఈరోజు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, స్కిప్ జేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది స్టూడెంట్ యొక్క రిజల్ట్ అన్నమాట. సో, ఇక్కడ తను డెమోలో ప్రాక్టీస్ చేసారు. సో, ప్రతి స్క్రీన్ షాట్ ఇక్కడ సెండ్ చేయడం జరిగింది. సో, ప్రతి ట్రేడ్‌ని కూడా ఇక్కడ తను క్యాప్చర్ చేసి సెండ్ చేయడం జరిగింది. సో, కంప్లీట్‌గా తను 14 ట్రేడ్స్ తీసుకుంటే 12 ట్రేడ్స్ విన్నింగ్‌లో బుక్ అయిపోయాయి. సో, టోటల్లీ 80% వరకే యాక్యురసీ ఉంది తనది. సో, ఈ స్టూడెంట్ వచ్చేసి ప్రాపర్‌గా ఒక కైండ్ ఆఫ్ సప్లై అండ్ డిమాండ్ అండ్ స్ట్రక్చర్‌ని ప్రాపర్‌గా ఫాలో అవుతూ ట్రేడ్ చేస్తాడన్నమాట. సో, డెఫినైట్‌లీగా మీరు చూజ్ చేసుకునే ఏదైతే హెల్తీ మార్కెట్ ఉంటుందో, సో, ఒక గుడ్ మార్కెట్‌ని మీరు చూజ్ చేసుకుంటే మీ రిజల్ట్ కూడా ఆ విధంగానే ఉంటుంది. సో, ఈవెన్ ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు ప్రాపర్ కైండ్ ఆఫ్ మార్కెట్‌ని చూస్ చేసుకోకపోతే డెఫినెట్‌లీగా మీకు అక్కడ ప్రైస్ యాక్షన్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవ్వదు. సో, కంప్లీట్ జిగ్‌జాగ్ సైడ్‌వేస్ మార్కెట్ కాకుండా క్లియర్ కట్ ట్రెండీ మార్కెట్‌ని చూస్ జేసుకోండి. సో, ఫ్రెండ్స్, ఇది అనదర్ స్టూడెంట్ యొక్క రిజల్ట్. సో, ప్రతిదీ స్క్రీన్‌షాట్ పెట్టడం జరిగింది. సో, ఇక్కడ చూడొచ్చు. సో, ఈ విధంగా అంటే ప్రాక్టీస్ చేస్తూ సపోర్ట్ యూజ్ చేసుకుంటూ ఆ విధంగా మీరు మార్కెట్‌ని అనలైజ్ చేసినట్టయితే డెఫినెట్‌లీగా ఈ యొక్క రిజల్ట్ అనేది ఉంటుంది. సో, మీ రిజల్ట్ అనేది ప్రాక్టీస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. డెఫినెట్‌లీగా మీరు సబ్జెక్ట్ లెర్నింగ్‌తో పాటు ప్రాక్టీస్ కూడా చాలా అవసరం. సో, డైలీ 1, 2 అవర్స్ సో, మీకు దొరికిన ఫ్రీ టైమ్‌ని డెఫినెట్‌గా యూజ్ చేసుకొని డెఫినెట్‌గా మీరు ప్రాక్టీస్ చేయండి. సో, ఇక్కడ తను 15 ట్రేడ్స్ తీసుకుంటే 12 ట్రేడ్స్. సో, తనది కూడా 80% వరకి తన యాక్యురసీ అనేది ఉంది. సో, ఈ విధంగా అన్నమాట. సో, డెఫినెట్‌లీగా ఒక ప్రాక్టీస్ హార్డ్ వర్క్. లెర్నింగ్‌తో పాటు ఒక కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ హార్డ్ వర్క్ అనేది ఉండాలి డెఫినెట్‌గా. సో, ఆ విధంగా మీరు మార్కెట్‌ని ప్రాపర్‌గా ఎనాలిసిస్ చేయగలుగుతారన్నమాట. సో, డెఫినెట్‌లీగా ప్రాక్టీస్ అనేది 100% చాలా అవసరం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ట్రేడ్ చేసే ముందు జనరల్‌గా మనం ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ హెల్తీ మార్కెట్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక క్లియర్ కట్ మీకు స్ట్రక్చర్ అంటే ఎలాంటి లాంగ్ విక్స్ లేకుండా ఒక క్లియర్ కట్ స్ట్రక్చర్ అనేది మీకు ఇక్కడ మనకి క్లియర్‌గా విజిబుల్‌గా ఉందన్నమాట. సో, ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్‌ని మీరు చూజ్ చేసుకోవాలి. ఎక్కడైతే లాంగ్ విక్స్ వస్తాయో, సో, ప్రతి ఒక్క క్యాండిల్స్‌కి ఈ విధంగా లాంగ్ విక్స్ అనేది రాకుండా సో, ఇక్కడ చూడండి ప్రెజెంట్ ఎంత హెల్తీగా ఉన్నాయి. సో, ప్రతి ఒక్క క్యాండిల్స్‌లో విక్స్ కూడా నార్మల్ సైజ్‌లో అండ్ బాడీస్ కూడా మంచి ఒక హెల్తీ ఫార్మాట్‌లో మనకిక్కడ విజిబుల్‌గా ఉంది మార్కెట్. సో, ఈ కైండ్ ఆఫ్ ఒక స్ట్రక్చర్‌ని మీరు చూజ్ చేసుకోవాలి. సో, లాంగ్ విక్స్ కాకుండా అలాగే సైడ్ వేస్ మార్కెట్ అంటే ఒకే దగ్గర మనకిక్కడ రేంజింగ్ అనేది ఈ విధంగా క్రియేట్ అవ్వడం. సో, అట్లాగే కాకుండా ఒక క్లియర్ కట్ ఆఫ్ స్ట్రక్చర్‌ని మీరు చూజ్ చేసుకోండి. ఒక క్లియర్ కట్ స్ట్రక్చర్‌ని చూజ్ చేసుకుంటే మీకు యాక్యురసీ కూడా బావుంటుంది. సో, మీకెంత నాలెడ్జ్ ఉన్నా మీరు ప్రాపర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్‌ని ఒక హెల్తీ మార్కెట్‌ని చూజ్ చేసుకోకపోతే డెఫినెట్‌లీగా మీకు యాక్యురసీ అనేది ఉండదనమాట. సో, ఇక్కడ చూడొచ్చు నేను డైరెక్ట్‌గా సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో, నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ ఒక మూవ్‌మెంటమ్ తర్వాత ఒక రీట్రేస్‌మెంట్ మీరిక్కడ చూడొచ్చు. ఒక మూవ్‌మెంట్ తర్వాత ఒక రీట్రేస్‌మెంట్. సో, తర్వాత బయర్స్‌లో వీక్‌నెస్ ప్లస్ అండ్ కంప్లీట్ స్ట్రెంత్ అనేది ఇక్కడ మనకు సెల్లర్స్ అనేది ప్రెజెన్స్ ఇక్కడ చూపిస్తున్నారు. సో, విజిబిలిటీ మీరు చూడొచ్చు. సో, మార్కెట్‌లో టార్గెట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు. ఇది మార్కెట్ యొక్క మేజర్ టార్గెట్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ హిట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఒక మొమెంటం అనేది క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు. నేనిక్కడ తీసుకున్నాను. సో, బట్ ఇది చూడొచ్చు. మనకిక్కడ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వల్ల మనకిది విన్నింగ్‌లో బుక్ అయిపోయింది. సో, అందుకోసమే చెప్తాను. సో, డెఫినెట్‌లీగా మార్జినల్ సేఫ్టీ మోస్ట్‌లీ మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు మార్జినల్ సేఫ్టీ అనేది డెఫినెట్‌లీగా మెయింటైన్ చేయాలి. సో, ఒకవేళ ఇది గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కాకపోతే మనకిది లాస్‌లో బుక్ అయ్యేది. సో, డెఫినెట్‌లీగా మార్జినల్ సేఫ్టీ అనేది మెయింటైన్ చేయాలి. సో, ఇక్కడ చూడొచ్చు. మార్కెట్‌లో ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న టార్గెట్ సో, ఇక్కడ చూడొచ్చు. ఇది మనకి ఫస్ట్ టార్గెట్ అనుకుంటే మార్కెట్ యొక్క ఫస్ట్ టార్గెట్ అనుకుంటే, నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో, మైనర్, మేజర్ టార్గెట్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మైనర్ అనేది మనకి ఫస్ట్ ఉన్న క్యాండిల్స్‌లో మనకు ప్రీవియస్ అనే మనకి ఏదైతే కన్ఫర్మేషన్స్. సో, ఎఫ్‌విజీ కన్ఫర్మేషన్ అనుకోవచ్చు. సో, ఎఫ్‌విజీని మనం డ్రా చేసుకున్నా కూడా మనకు మార్కెట్ యొక్క టార్గెట్ అనేది తెలిసిపోతది. సో, అట్లాగే మేజర్ మేజర్ యొక్క టార్గెట్ వచ్చేసి మనకు ప్రీవియస్ హై గాని, ప్రీవియస్ లో గాని మనకి మార్కెట్ యొక్క టార్గెట్స్ ఉంటాయన్నమాట. సో, ఈ యొక్క హైని మనకి అలాగే
లోని సో ఈ యొక్క కైండ్ ఆఫ్ టార్గెట్స్‌ని మార్కెట్ హిట్ అవుతుందంటే మనకు ప్రీవియస్‌గానే క్యాండిల్‌స్టిక్ సైకాలజీని రీడ్ చేయడం రావాలి. సో ప్రాపర్‌గా క్యాండిల్‌స్టిక్ స్టోరీని అంటే మీకు స్ట్రక్చర్ స్టోరీతో సహా అండ్ క్యాండిల్‌స్టిక్ స్టోరీని గూడా మీరు అర్థం జేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మీరు అర్థం చేసుకుంటే డెఫినెట్‌గా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న ఏదైతే ఈ యొక్క సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో సో అక్కడ సపోర్ట్ తీసుకుంటుంది కంప్లీట్‌గా. సో, ప్రీవియస్‌గా ఉన్న ఏదైతే ఇక్కడ లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ తీసుకుంటే మనకి మైనర్ టార్గెట్ అని కూడా అనొచ్చు ఈ యొక్క లెవెల్‌ని. సో, తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మనకిక్కడ బ్యాక్ టు బ్యాక్ ఒక 2 గ్రీన్ క్యాండిల్స్ మీరిక్కడ చూడొచ్చు. సో, ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ అన్నమాట. సో, అలాగే మనకి ఎఫ్‌విజీ కన్ఫర్మేషన్ కూడా ప్రాపర్‌గా మీరిక్కడ చూడొచ్చు. ఒక ఎఫ్‌విజీ ఉంది. సో, నెక్స్ట్ మైనర్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఉంది మార్కెట్‌ది. సో, ఇక్కడ మనకి ఆ యొక్క ఎఫ్‌విజీ కూడా బ్రేక్ అవ్వడం జరిగింది. సో, ఇక్కడ మనకి స్ట్రెంత్ కూడా బయర్స్‌లో చూసినట్టయితే మంచి హెల్తీగా ఉందన్నమాట. సో, మీరిక్కడ చూడొచ్చు. బయర్స్ యొక్క స్ట్రెంత్ ఎక్కడి నుంచి మళ్ళీ కంప్లీట్‌గా ఇదొక డిమాండ్ జోన్ అని కూడా అనుకుంటే చూడొచ్చు ఇక్కడ. మీకు ఎన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో, ఇక్కడ డిమాండ్ జోన్ కూడా ఉంది. సో, డిమాండ్ జోన్ అనుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఎఫ్‌విజీ కన్ఫర్మేషన్ ప్లస్ క్యాండ్‌స్టిక్ సైకాలజీలో కన్ఫర్మేషన్. సో, అకార్డింగ్ టు మన పర్సనల్ స్ట్రాటజీ ఏదైతే ఉందో నేను రెగ్యులర్‌గా యూజ్ చేసే పర్సనల్ స్ట్రాటజీ కన్ఫర్మేషన్. సో, ఈ విధంగా 3 కన్ఫర్మేషన్స్‌ని నేను ఇక్కడ ఒకేసారి ఫిల్టరైజ్డ్ చేసి నేను డైరెక్ట్‌గా ట్రేడ్ తీసుకున్నా. సో, ఇక్కడ చూడొచ్చు మనకి హై ప్రాఫిటబుల్ సెటప్ అన్నమాట. అంటే 3 కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్‌ని మనం ఒకేసారి యూజ్ చేస్తే అంటే డెఫినెట్‌గా ఈ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది అది ఎక్స్‌పీరియన్స్‌తో వస్తది. నీకు 5 ఇయర్స్ నుంచి ఎక్స్‌పీరియన్స్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అంటే ప్రైస్ యాక్షన్ సబ్జెక్ట్ మీద 5 ఇయర్స్ నుంచి నాకు ఎక్స్‌పీరియన్స్ ఉండడం వల్ల ఆ యొక్క కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వల్ల మనకి ఒకేసారి 2, 3 స్ట్రాటజీస్‌ని 2, 3 కాన్సెప్ట్స్‌ని మనం ఫిల్టరైజ్ చేసి డైరెక్ట్‌గా ట్రేడ్ చేయడం అనేది వస్తుందన్నమాట. సో, ఇది ఎక్స్‌పీరియన్స్ తోటి కూడుకుంది. సో, ఇక్కడ చూడొచ్చు మనకు అన్నిటికన్నీ విన్నింగ్‌లో బుక్ అయిపోయాయి. సో, ఇక్కడ ప్రెజెంట్ మళ్ళీ ఇంకొక 1 ట్రేడ్ అనేది నేను ఓపెన్ చేశాను. అది మార్జినల్ సేఫ్టీ తోటి ఓపెన్ చేశాను. ఎందుకంటే అక్కడ మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ కూడా లేదు. సో, మీరిక్కడ చూడొచ్చు. ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇక్కడ మనకి లేదు. సో, ఇక్కడ బై సైడ్ లేదు, సెల్ సైడ్ లేదు. అదేంటి ఇక్కడ మనకి సెల్లర్స్ వీక్‌గా ఉన్నారు కదా! సో, డైరెక్ట్‌గా మనకిక్కడ బై ట్రేడ్ తీసుకోవచ్చు కదా! అంటే సో, కంప్లీట్‌గా ఇదొకటి ఏరియా చూడొచ్చు. ఈ ఏరియా మనకి కంప్లీట్ ఒక సప్లై ఏరియా. సో, ఎప్పుడైతే మార్కెట్ యొక్క లెవెల్‌ని హిట్ అయినప్పుడు కంప్లీట్ ఒక సప్లై అనేది మనకిక్కడ ఇండికేషన్ చేయడం జరిగింది. సో, ప్రీవియస్ హిస్టరీలో. సో, ఈ విధంగా అంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లోనే మార్కెట్ టార్గెట్స్ ప్లస్ క్యాండ్‌స్టిక్ సైకాలజీ, మార్కెట్ యొక్క రీడింగు ప్రతి ఒక్క క్యాండ్‌స్టిక్ మనకి ఏమి ఇండికేట్ చేస్తుంది. సో, ఇవన్నిటిని అనలైజ్ చేయాలి. సో, అన్ని ఒక కైండ్ ఆఫ్ బేసిక్ నాలెడ్జ్ ఏదైతే సపోర్ట్, రెసిస్టెన్స్ అని చెప్పేసి లెవెల్స్ అన్నీ డ్రా చేసేసుకొని, ఆ లెవెల్స్ ఎక్కడెక్కడ మార్కెట్ రెస్పెక్ట్ ఇస్తది, ఎక్కడ ఇవ్వదు. సో, ఈ ఒక ఏదైతే కన్‌ఫ్యూజన్ తోటి డైరెక్ట్‌గా ట్రేడ్ చేస్తున్నారు. సో, డెఫినైట్‌లీగా మీకు ఆ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ అనేది లాస్ అవుతది. సో, అది రియాలిటీ ఆఫ్ ట్రేడింగ్ కాదు. అది జస్ట్ ఒక బేసిక్ థింగ్ మాత్రమే. లెవెల్‌కి హిట్ అయిన తర్వాత ఒక రిజెక్షన్ వచ్చిన తర్వాత అక్కడ డెఫినైట్‌లీగా అది మార్కెట్ రెస్పెక్ట్ చేస్తది, చేయదనేది క్యాండ్‌స్టిక్స్ యొక్క మొమెంటమ్, అక్కడ స్ట్రక్చర్ స్టోరీ అండ్ క్యాండ్‌స్టిక్ స్టోరీ, క్యాండ్‌స్టిక్ సైకాలజీ. సో, మార్కెట్‌లో ఉన్న బయర్స్, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ ఇవన్నీ డిపెండ్ అవుతాయి. సో, ఒక లెవెల్ వర్క్ అవ్వాలంటే. సో, అందుకోసమే లెవెల్స్ మీదనే మీరు డిపెండ్ అవ్వకుండా మార్కెట్ యొక్క రియాలిటీని మీరు తెలుసుకోండి. సో, ప్రైస్ యాక్షన్ అంటే మార్కెట్ యొక్క రియాలిటీ అది ప్రైస్ యాక్షన్ అంటే. సో, ప్రైస్ యాక్షన్ అంటే లెవెల్స్ కాదు. సో, మార్కెట్‌లో ప్రైస్ యాక్షన్ అంటే డెఫినైట్‌లీగా మల్టిపుల్ కాన్సెప్ట్స్ వస్తాయి. అది క్యాండ్‌స్టిక్ సైకాలజీ కావచ్చు, మీకు లెవెల్స్ ప్లస్ అండ్ మార్కెట్ యొక్క హై, లో. సో, బయర్స్‌లో ఉన్న స్ట్రెంత్, వీక్‌నెస్ కావచ్చు. సో, అక్కడ మార్కెట్ స్ట్రక్చర్‌లో ఇంపల్సివ్ వేవ్, కరెక్టివ్ వేవ్. సో, బ్రేక్‌ఔట్, రీటెస్ట్. సో, మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ తెలియకుండా డైరెక్ట్‌గా జస్ట్ లెవెల్స్ మీద డిపెండ్ చేసేసి మీరు డైరెక్ట్‌గా ట్రేడ్ తీసుకోకూడదు. అది యాక్యురసీ ఉండదు. సో, లెవెల్స్ తోటి మీకు 10, 20% మాత్రమే యాక్యురసీ ఉంటుంది. సో, ఇక్కడ చూడొచ్చు నేనిక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికితేనే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో, ఇక్కడ మైనర్ టార్గెట్ ఏదైతే ఉందో, సో, మైనర్ టార్గెట్‌కి ఇక్కడ రీచ్ అవ్వడానికి వెళ్తుంది. సో, 30 సెకండ్ యొక్క కన్ఫర్మేషన్‌ని నేనిక్కడ బేస్ చేసుకొని నేనిక్కడ ట్రేడ్ తీసుకుంటాను. సో, ఇక్కడ 30 సెకండ్స్ కన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, సో, దాంట్లో చూస్తున్నాను. సో, మనకి 30 సెకండ్స్‌లో కూడా ప్రాపర్ కైండ్ ఆఫ్ ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ అనేది లేదు. సో, ఇక్కడ డబుల్ బాటమ్ అని కూడా చెప్పొచ్చు. సో, పూర్తిగా ఒక కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్ అంటే ఒక సైడ్ వేస్ మార్కెట్ కూడా ఇక్కడ మనకి ఇక్కడ విజిబుల్‌గా ఉందన్నమాట. సో, సైడ్ వేస్ అనేది క్రియేట్ అవుతుంది ఈ యొక్క జోన్‌లో. సో, ప్రాపర్ కన్ఫర్మేషన్ లేదు. సో, ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో, అకార్డింగ్ టు ఇక్కడ ఒక స్ట్రాటజీ ఏదైతే మనకి డిమాండ్. సో, డిమాండ్ జోన్‌లో హిట్ అయిన తర్వాత మార్కెట్‌లో మీరిక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క డిమాండ్ జోన్ నుంచి మనకి స్ట్రాంగ్ స్ట్రెంత్ తోటి మనకిక్కడ బయర్స్
విజిబుల్‌గా వస్తున్నారు. సో, అపియర్ అయ్యారు. స్ట్రాంగ్‌గా అపియర్ అయ్యారు. సో, ఇక్కడ లెవెల్ కూడా స్కిప్ అయింది. సో, మంచి మార్జినల్ సేఫ్టీ కంప్లీట్‌గా దొరికితేనే నేను బై ట్రేడ్ అనేది ట్రై చేస్తాను. లేకపోతే ఇక్కడ స్కిప్ చేస్తాను. సో, పూర్తి మార్జినల్ సేఫ్టీ అనేది మనకిక్కడ ఇవ్వట్లేదు. సో, లెవెల్ కూడా స్కిప్ అయింది. సో, ప్రీవియస్‌గా కూడా స్ట్రాంగ్ బయర్స్ అనేది వాళ్ళు మనకి ఇండికేట్ చేస్తున్నారు. సో, ఇక్కడ చూడొచ్చు సప్లై అండ్ డిమాండ్ కాన్సెప్ట్ ద్వారా కూడా మనం ఇక్కడ ప్రాపర్‌గా ట్రేడ్ ఎంట్రీ అనేది చేసుకోవచ్చనమాట. సో, డెఫినెట్‌లీగా అంటే స్ట్రాటజీస్ ఎన్నున్నా కూడా మీరు ఒక స్ట్రాటజీని బేస్ చేసుకొని దాని మీదనే ప్రాక్టీస్ చేసి సో, కంప్లీట్‌గా అంటే స్ట్రాటజీస్ అనేది డెఫినెట్‌లీగా మల్టిపుల్ కోర్సెస్ తీసుకొని కూడా ఆహ్, ప్రైస్ యాక్షన్ అర్థం కాని వాళ్ళకి ఒక స్ట్రాటజీస్‌ని పట్టుకొని ఒక ప్రాపర్ మంచి బ్యాక్ టెస్టెడ్ స్ట్రాటజీ అన్నమాట. అంటే మంచి మార్కెట్‌లో మంచి యాక్యురసీ ఉన్న స్ట్రాటజీ, ప్రైస్ యాక్షన్ రిలేటెడ్ స్ట్రాటజీ. ఇండికేటర్ బేస్డ్ పైన కాకుండా ప్రైస్ యాక్షన్ రిలేటెడ్ ఉన్న స్ట్రాటజీని మీరు మాస్టర్ అయ్యి, సో, వాటి కండిషన్ అన్నిటిని మీరు మాస్టర్ అయ్యేదాకా మీరు ప్రాక్టీస్ చేయాలి డెమోలో. సో, ఒక పేపర్ ట్రేడింగ్ అనేది చేయాలి డెఫినెట్‌లీగా. ఆ వర్క్ చేస్తేనే మీకు ఆ యాక్యురసీ అనేది డెఫినెట్‌లీగా ఇంక్రీజ్ అవుతది. మీకు ఆ స్ట్రాటజీ మీద ఒక కాన్ఫిడెన్స్ వస్తది. సో, డెఫినెట్‌లీగా ఆ ఒక్క స్ట్రాటజీనే పట్టుకొని మీరు డైలీ ఒక స్మాల్ కైండ్ ఆఫ్ టార్గెట్‌ని పెట్టుకొని మీరు అంటే మీరు ఏ ట్రేడింగ్ చేసినా ఏంటి గాని ఫోరెక్స్, స్టాక్ మార్కెట్ సో, ఎనీ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ చేసినా కూడా మీకు ఒక ట్రేడింగ్ సెటప్, ఒక స్ట్రాటజీ మాత్రమే మీకు హెల్ప్ అవుతుందన్నమాట. సో, డెఫినెట్‌లీగా అంటే ప్రైస్ యాక్షన్‌లో పూర్తి నాలెడ్జ్ అనేది ఉండాలి. బట్ పూర్తి నాలెడ్జ్ ఉన్నా కూడా స మనం ప్రాపర్‌గా ట్రేడ్‌ని ఎగ్జిక్యూట్ చేయలేకపోతాం అక్కడ. అంటే ప్రాపర్‌గా ట్రేడ్ ఎంట్రీ చేయలేకపోతాం విత్ కన్ఫర్మేషన్స్ కూడా. సో, చాలా మందికి ఈ కైండ్ ఆఫ్ ఇబ్బంది ఉంటది. సో, మల్టిపుల్ కైండ్ ఆఫ్ కోర్సెస్ తీసుకున్నా కూడా వాళ్ళు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోలేకపోతారు వాళ్ళ నాలెడ్జ్. సో, అట్లాంటప్పుడు సో, ఒక కన్‌ఫ్యూజన్ అనేది క్రియేట్ అయితది. సో, మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉండడం వల్ల కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయినప్పుడు మీరు సింగిల్ స్ట్రాటజీని ఒక స్ట్రాటజీని పట్టుకొని దాన్ని మాస్టర్ అవ్వాలి. సో, డెఫినెట్‌గా మీకు ఇంతకుముందు ప్రాక్టీస్ చేసిన ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంటుంది కాబట్టి అది మీకు ఆహ్, స్ట్రాటజీలో మీ యాక్యురసీని బిల్డప్ చేసుకోవడానికి హెల్ప్ అవుతది. సో, ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్ ఏదైతే మైనర్ టార్గెట్ ఉందో ఈ యొక్క ఎఫ్‌పిజీ లెవెల్ ఏదైతే ఉందో నేను ఇక్కడ గ్రీన్ హారిజాంటల్ లైన్ డ్రా చేశాను. సో, అక్కడ మనకి లెవెల్ స్కిప్ చేసేసింది. సో, ప్రీవియస్‌గా చూసినట్టయితే ప్రీవియస్‌గా ఒక మంచి సపోర్ట్ తీసుకొని ఒక డబుల్ బాటమ్ కూడా క్రియేట్ అవుతుంది. సో, ఇక్కడ చూడొచ్చు. సో, డబుల్ బాటమ్ స్ట్రక్చర్‌లో గూడా. డెఫినెట్‌గా స్ట్రక్చర్ స్టోరీని కూడా మీరు అనలైజ్ చేయాలన్నమాట. సో, స్ట్రక్చర్ స్టోరీతో క్యాండెల్‌స్టిక్ స్టోరీని మీరు కంబైన్ జేయాలి. సో, ఊరికే సింగిల్ లెవెల్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. సో, మీరిక్కడ చూడొచ్చు. జనరల్‌గా మన వాళ్ళు రెసిస్టెన్స్ అని జెప్పేసి ఈ విధంగా ఇక్కడ డ్రా జేస్తారు. బట్ నేను ఇక్కడ డ్రా చేశాను. సో, మీరిక్కడ చూసినట్టయితే ప్రాపర్‌గా అక్కడ ఒక లెవెల్ విజిబిలిటీ లేదు. అకార్డింగ్ టు సపోర్ట్ రెసిస్టెన్స్. బట్ అక్కడ ఉన్న ఇంపార్టెంట్ లెవెల్ ఏంటి అంటే మనకు ఎఫ్‌ఈజీ. సో, ఇంపార్టెంట్ లెవెల్ ఎఫ్‌ఈజీ అన్నమాట. సో, ఎఫ్‌ఈజీ అండ్ ప్లస్ మనకిక్కడ క్యాండెల్‌స్టిక్ స్టోరీ. సో, ఈ వీటిని కంబైన్ చేస్తూ మనం ట్రేడ్ చేస్తూ ఉంటాం. సో, ఇక్కడ చూడొచ్చు. సో, పర్టిక్యులర్‌గా ఉన్న ఏదైతే మార్కెట్ టార్గెట్ మనకి విజిబుల్‌గా ఉంది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ. మార్కెట్ టార్గెట్ కూడా విజిబుల్‌గా ఉంది. సో, ప్రాపర్‌గా ఇక్కడ విజిబుల్‌గా ఉంది. సో, అక్కడి నుంచి ఒక మంచి దాన్ని సప్లై జోన్ అని కూడా అనొచ్చు. సో, అక్కడ హిట్ అవుతుంది మార్కెట్. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మార్కెట్ ఆ కండిషన్‌లో ఇక్కడ మనకి హిట్ అవుతుంది. సో, ప్రీవియస్‌గా ఏదైతే లాస్ ఉందో దాన్ని కూడా రికవరీ చేద్దాం. సో, ఇక్కడ చూడొచ్చు మనకి సెల్లర్ ఎంట్రీ. సో, ప్రీవియస్ ఉన్న సప్లై జోన్ అని కూడా అనొచ్చు మనకిక్కడ. సో, సప్లై జోన్ నుంచి సెల్లర్ ఎంట్రీ జరుగుతుంది. సో, చూద్దాం మనకి కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో, ఇక్కడ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ప్రాపర్ కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ అనేది లేదు. ఎందుకంటే ఒక జోన్‌ని హిట్ అయిపోయింది. ఒక జోన్‌ని హిట్ అయింది. సో, ఇక్కడ మనకు స్ట్రక్చర్‌లో కన్ఫర్మేషన్ ఉంది. సో, ప్రాపర్‌గా చూడొచ్చు. ఇక్కడ ఒక న్యూ లో గూడా క్రియేట్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు. బట్ ఇక్కడ మళ్ళీ అంటే డబుల్ బాటమ్ క్రియేట్ చేసి ఒక మొమెంటం క్రియేట్ చేస్తుంది. సో, మార్కెట్ యొక్క టార్గెట్‌ని హిట్ అయిపోయింది ఇక్కడ. సో, టార్గెట్ ఏది ప్రీవియస్‌గా ఉన్న ఎఫ్‌ఈజీ అనొచ్చు. మనకి ఒక ఆర్డర్ బ్లాక్ లేదా మనకి ఒక డిమాండ్ జోన్ అని కూడా అనొచ్చనమాట. సో, అక్కడ హిట్ అయిపోయింది మార్కెట్. సో, ఆ లెవెల్‌ని హిట్ అయిన తర్వాత మళ్ళీ ప్రాపర్ కన్ఫర్మేషన్‌ని బట్టి సో, ఇక్కడ మైనర్ టార్గెట్‌ని నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ మార్క్ చేశాను. సో, ఇక్కడ మీరు ఇది హారిజాంటల్ లెవెల్ ఇదొక సపోర్ట్ రెసిస్టెన్స్ అనుకుంటారు. బట్ కాదు. సో, ఇది మైనర్ టార్గెట్ అన్నమాట. సో, మైనర్ టార్గెట్‌ని నేను ఇక్కడ ఆహ్, మార్క్ చేశాను. సో, మైనర్ టార్గెట్. సో, ఇక్కడ ప్రాపర్‌గా ఇక్కడున్న ఇండికేషన్‌ని బట్టి నేను ట్రేడ్ తీసుకుంటాను. ఇక్కడ సింగిల్ కాన్సెప్టే కాదు. మల్టిపుల్ కాన్సెప్ట్‌ని నేను యూజ్ చేసి డైరెక్ట్‌గా ట్రేడ్ తీసుకుంటాను. సో, అకార్డింగ్ టు అవర్ స్ట్రాటజీ సో, ఇక్కడ మంచి కన్ఫర్మేషన్ దొరికింది. సో, అందుకోసమే నేనిక్కడ మల్టిపుల్‌గా నేను ట్రేడ్ తీసుకున్నాను. సో, మంచి కన్ఫర్మేషన్ అన్నమాట. మంచి కన్ఫర్మేషను. సో, ఇక్కడ చూడొచ్చు సప్లై జోన్ ఆర్డర్ బ్లాక్ అని చూడొచ్చు.
సో, అక్కడ నుంచి మనకి 2 టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ అండ్ 2 కన్ఫర్మేషన్స్. సో, అట్లాగే మంచి కన్ఫర్మేషను. సో, నెక్స్ట్ మార్కెట్‌లో టార్గెట్ వచ్చేసి ఇక్కడుంటుంది. సో, ఇక్కడ చూడండి నెక్స్ట్ ఎఫ్‌పిజి మాత్రం మనకి ఇక్కడ టార్గెట్ అన్నమాట. సో, ఆ టార్గెట్ డెఫినెట్‌గా హిట్ అవుతది. సో, అందుకోసం నేనిక్కడ ట్రేడ్ ఓపెన్ చేయడం జరిగింది. సో, డెఫినెట్‌గా ఆ గ్యాప్ అనేది ఫిల్ చేసేది మార్కెట్. సో, మంచి కన్ఫర్మేషన్. సో, ఇంత హ్యూజ్ కైండ్ ఆఫ్ అంటే మంచి ఒక కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ సెటప్ అన్నమాట. అంటే మీ యాక్యురసీని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకునే ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అన్నమాట. అంటే పూర్తి కైండ్ ఆఫ్ ఒక హై యాక్యురేట్ సెటప్ ఇది. సో, మనకి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో, డెఫినెట్‌గా సో, సప్లై జోన్ నుంచి కన్ఫర్మేషన్ ఉంది. అలాగే నెక్స్ట్ మైనర్ టార్గెట్ కన్ఫర్మేషన్ ఉంది. క్యాండిల్ సైకాలజీలో కన్ఫర్మేషన్ ఉంది. బ్యాక్ టు బ్యాక్ సెల్లర్స్ మనకి ఇండికేట్ చేస్తున్నారు. ఒక సప్లై జోన్ కన్ఫర్మేషన్. సో, సప్లై జోన్ నుంచి స్ట్రాంగ్ సెల్లర్స్ యొక్క ఎంట్రీ. సో, ఆ కన్ఫర్మేషను. సో, మల్టిపుల్‌గా నేను ట్రేడ్ తీసుకున్నాను. సో, ప్రీవియస్ లాస్ అనేది మనకి రికవరీ అయిపోయింది. సో, ఈ విధంగా అన్నమాట. సో, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో, అలాగే కోర్స్ మరియు స్టడీస్ సెపరేటు. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడున్న వాట్సాప్ మెసేజ్ చేయండి. కంప్లీట్ ప్రైజ్ యాక్షన్ బేసిక్ టు అడ్వాన్స్‌డ్ కోర్స్ రికార్డెడ్ ఫార్మాట్ కోర్స్ అన్నమాట. సో, మీకు టోటల్‌గా 25 రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. సో, స్ట్రాటజీస్ సెపరేటు అండ్ కోర్స్ కూడా సెపరేటు. సో, చాలామంది అడుగుతున్నారు. సో, స్ట్రాటజీస్ కోర్సు ఒకే విధంగా ఉంటాయని చెప్పేసి. సో, స్ట్రాటజీస్ కూడా సెపరేట్, కోర్స్ కూడా సెపరేట్ అన్నమాట. సో, స్ట్రాటజీస్ 12 స్ట్రాటజీస్ ఉంటాయి. సో, కంప్లీట్‌గా 4999 ప్రైస్. సో, ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయొచ్చు వాట్సాప్ నంబర్‌కి. సో, డిస్క్రిప్షన్‌లో కూడా నేను నంబర్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. సో, ఓవర్ ట్రేడింగ్ చేయకుండా డైలీ టార్గెట్‌ని హిట్ అవ్వగానే మనం క్లోజ్ చేసేసుకోవాలి. సో, ఫ్రెండ్స్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయనుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.